భరత్ గారు సత్యదూర మాటలు మాట్లాడారు అధ్యక్ష. ఎందుకంటే 86 లక్షలు అన్నారు, అది ఎక్కడి నుంచి వచ్చిందో ఆయనకు తెలియదు అధ్యక్ష. 79,51,903 మంది విద్యార్థులు యూడైస్ లో క్లాస్ 1 టు క్లాస్ 12 ఎన్రోల్ అయ్యారు. వాళ్ళకి తల్లికి వందనం కింద 6,000 కోట్లు కాదండి, 8,454 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్ లో డిస్పర్స్ చేస్తాం జరిగింది. దీంట్లో ప్రోగ్రామ్ కింద 67,01,653 మందికి తల్లికి వందనం వర్తించింది. మీరు ఇక్కడ చూస్తే అంటే యూడైస్ లో ఎన్రోల్ అయిన వాళ్ళు అర్హులందరికి ఇస్తాం జరిగింది 84.27%. ఇప్పుడు మీరు అడిగారు, మీరు అమ్మ ఒడి కింద ఎవరెవరికి ఇచ్చారు, ఎంతమందికి ఇచ్చారు కూడా వివరంగా నేను చెప్తాను. ఆనాడు యూడైస్ లో 81,72,224 మంది ఉంటే మీరు కేవలం 42,33,098 మంది అంటే 52% మందికి మీరు ఇచ్చారు. మేము 85% మందికి ఇచ్చాం. అదే విధంగా ఇంకొక సంవత్సరం 2021 తీసుకుంటే సుమారుగా 83 లక్షలు ఉంటే మీరు ఇచ్చింది కేవలం 44 లక్షల మందికే. 21-22లో 82 లక్షల మంది ఉంటే విద్యార్థులు మీరు ఇచ్చింది కేవలం 43 లక్షల మందికే. 2022లో 22-23లో 80 లక్షల మంది ఉంటే మీరు ఇచ్చింది కేవలం 42 లక్షల మంది అంటే 52% మందికి మీరు ఇష్టం జరిగింది, పిల్లలకి మీరు ఇష్టం జరిగింది. కానీ ప్రజాప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 84.27% మేము అందజేస్తాం జరిగింది. మీరు కొంతమందికి పడలేదంటున్నారు, దయచేసి అక్కడ తల్లికి వందనం అని అడగండి, చెప్తారు. పడలేదంటే వివరాలు పంపించండి సార్, వీఆర్ విల్లింగ్ టు కరెక్ట్, నో ఇష్యూ. అర్హులు ఎంతమంది ఉన్నా ఇవ్వాలనేది ప్రజాప్రభుత్వ నిర్ణయం. మీరు వివరాలు ఇవ్వండి సార్, తప్పనిసరిగా మేము టేకప్ చేస్తాం.